కోయంబత్తూరులో కాల్పుల కలకలం రేగింది. సంచలనం సృష్టించిన కోయంబత్తూరు కళాశాల విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల కోసం గాలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురు నిందితులు ఓ ప్రాంతంలో దాక్కున్నారని పోలీసులకు సమాచారం అందింది. వారిని చుట్టుముట్టిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో నిందితులు తప్పించుకోవడానికి హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ஒரு 5 நிமிஷம் இப்பதான் வந்திருக்கோம். తమిళనాడు కోయంబత్తూరులో కాల్పుల కలకలం రేగింది. సంచలనం సృష్టించిన కోయంబత్తూరు కళాశాల విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల కోసం గాలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురు నిందితులు ఓ ప్రాంతంలో దాక్కున్నారని పోలీసులకు సమాచారం అందింది. వారిని చుట్టుముట్టిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో నిందితులు తప్పించుకోవడానికి హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెనుక భాగంలోని బృందావన్ నగర్ కాలనీ మధ్య ఉండేటువంటి రోడ్ లో ఆదివారం రాత్రి ఒక కాలేజ్ విద్యార్థినిపై దారుణం జరిగింది. ఆమెను కిడ్నాప్ చేసి మరో ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు పలుమార్లు ఆమె పైన లైంగికంగా దాడి చేసినట్లు పోలీసులు సమాచారం ఇస్తున్నారు. పోలీసులు వెంటనే చర్యలకు దిగి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిందితుల్ని వెతికారు. నిందితులు పోలీసులపై కూడా దాడి చేయడంతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు నిందితులు కూడా గాయపడ్డారు. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ వెనుక ఉన్నటువంటి బృందావన్ నగర్ లో ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో ఒక కాలేజ్ విద్యార్థిని తన ఫ్రెండ్ తో కార్ లో ఉండగా సుమారు 11 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు కారు విండ్ షీల్డ్ పైన దాడి చేసి ఆ విద్యార్థినితో ఉండేటువంటి ఆ అబ్బాయిని దారుణంగా కొట్టి ఆ అమ్మాయిని వేరే స్థలానికి తీసుకెళ్లి ఆమె పైన దాడి చేశారు. ఆ యువతిని బెదిరించి సుమారు కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి చోటికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. గాయపడిన యువతి సుమారు 11 గంటల తర్వాత పోలీసులు వచ్చి ఆ స్థలానికి చేరుకున్నారు. ఆమెతో గాయపడిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఉదయం సమయంలో అక్కడ పరిస్థితిని అక్కడంతా సిచ్యుయేషన్ ని గమనించి పోలీసులు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. అక్కడ బాధిత విద్యార్థిని కూడా మదురైకి చెందిన అమ్మాయిగా కోయంబత్తూరులో ప్రైవేట్ హాస్పిటల్లో ఉండి చదువుకుంటుందని ఆమెకి వెంటనే ఆమెని అలాగే అక్కడ గాయపడిన ఫ్రెండ్ ను కూడా వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే సీసీటీవీ సరిగ్గా నిందితుల ఫేసెస్ సరిగ్గా కనిపించకపోవడంతో కమిషనర్ చంద్రవన్ సుందర్ ఆధ్వర్యంలో 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేసి మొత్తానికి వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఒక ప్రాంతంలో దాక్కున్నట్టు సమాచారం రావడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి చేరుకొని వారిని పట్టుకునే ప్రయత్నంలో నిందితులు పోలీసులపై కూడా దాడి చేశారు. దీంతో వీరు ఎదురుకాల్పులు చేయడంతో పోలీసు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు చేయడంతో ఇద్దరు నిందితుల కాళ్ళలో కూడా గాయాలయ్యాయి. వీరిని అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళకి కూడా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం అయితే మనకు తెలుస్తుంది. ఈ కోయంబత్తూరులో జరిగినటువంటి ఈ ఘటనపై యావత్ తమిళనాడులో తీవ్రంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. తక్షణమే వీరిని అరెస్ట్ చేసి వీరికి బాధితురానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సిరి.